कीजिएगा ना प्रोग्राम डाउनलोड मनी भी మిడిల్లోకి రండి మీరు దగ్గరికి వచ్చినా సరే గ్యాప్ రాని చెప్పారు దగ్గరికి వచ్చినా సరే గ్యాప్ రాని చెప్పారు
హరే కృష్ణ. ఒక్కసారి గట్టిగా అందరు కూడా చేతులు పైకి లేవండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూత. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారం నిర్విశేష శూన్యవాద పాశ్చాత్య దేశత నమో మహావకి కూడా నమస్కారం. ఓకే, ఇస్కాన్ ఆర్మూర్ తరఫున మేము వచ్చాము. ఓకే, సో ఇస్కాన్ సెంటర్ ప్రెసిడెంట్ మనకి ఇక్కడ ఆర్మూర్లో ఆదిపురుష ప్రభు ఉన్నారు అండ్ దేవేంద్ర ప్రభు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైన విషయం చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాము. ఏంటి అని అంటే మనకు జూలై 16వ తేదీ, ఓకే, జూలై 16వ తేదీ జ్యేష్ఠ మాసంలో ఉంటుంది. సో ప్రపంచం మొత్తం మీద కూడా జగన్నాథ రథయాత్ర ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. జగన్నాథ రథయాత్ర ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే రోజు, ఓకే, జూలై 16వ రోజు జగన్నాథపురిలో ఏ రోజైతే రథయాత్ర తీస్తున్నారో అదే రోజు మనం ఇక్కడ ఆర్మూర్ లోపల కూడా జగన్నాథ రథయాత్ర చేసుకున్నాం. మనం పెరికిట్ చౌరస్తా నుంచి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు దాదాపుగా. అప్పుడు ఏం చేశారు అంటే కృష్ణుడిని ఆ విధంగా చూడలేకపోయారు అన్నట్టు. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మనసు లోపల కృష్ణుని ఆ రూపంలో, బృందావన కృష్ణుని రూపంలో ఊహించుకొని అందులో ఏం చేశారు, జగన్నాథుని అంటే జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, ఓకే, జగత్తు మొత్తానికి నాథుడు. ఆ కృష్ణుని, బలరాముని, సుభద్రని కూర్చుని పెట్టుకొని వాళ్ళ మనోరథం మీద బృందావనానికి తీసుకుని వెళ్ళారంట. ఓకే, సో ఎవరైతే ఈ రథయాత్ర ఉత్సవం లోపల రథాన్ని లాగి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్తారో వాళ్ళందరూ కూడా గోపికలకు సహాయం చేసిన పుణ్యం అనేది దొరుకుతుంది. ఓకే, జగన్నాథుడు ఈసారి వాటరే పెట్టినాం. నెక్స్ట్ వీక్ మజ్జిగ పెడతాము. సో ఇది బిగినింగ్. ఎందుకంటే హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చాలా ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేసి పేడ్ అది 400 రూపాయలు ఛార్జ్ చేసి ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పడుతున్నారు. మనం ఫ్రీగా చేస్తున్నాము. ఇది ఫస్ట్ ఇనిషియేట్ చేసినాము కాబట్టి దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి. మీరు మాకు చెప్పండి. ఇవన్నీ మస్తు తప్పులు చేసినాం. మేము కుర్చీలు తక్కువ వేసినాము, కార్పెట్ తక్కువ పెట్టినాము. రైట్, నెక్స్ట్ టైం ఇవన్నీ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఏకం చేయడానికి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడున్న మేధావులందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ ఎంప్లాయీసే ఉన్నారు. నా ముందు కూర్చున్న పిల్లలందరూ కూడా గొప్ప చదువులు చదివిన వాళ్ళే. సో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే చాప కింది నీరులాగా మన హిందూ ధర్మాన్ని నిర్మూలించడానికి మెల్లమెల్లగా జరుగుతున్న ఒక ప్రమాదాన్ని మనం పసిగట్టి మళ్ళీ మనందరం ఏకమవ్వడానికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఒక సమూహాలుగా కలవడం మళ్ళీ మనం ప్రతి ఊర్లో జరుగుతుంది. ఈ మధ్యనే మేము నందిపేటలో కూడా ఇట్లా పిలిస్తే ఉచితంగానే వెళ్ళినాం. ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం లేదు, ఉచితంగానే వెళ్ళి చేస్తున్నాము. మీరు కూడా ఏ ఊర్లో పెట్టినా ఖచ్చితంగా మేము ఫ్రీగానే వచ్చి సర్వీస్ చేస్తాము. కానీ ఈ ధర్మాన్ని మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక 10 మందికి చెప్పాలా. ఇప్పుడు ఎవరెవరు వచ్చిర్రో నెక్స్ట్ వీక్ ఆ 15 రోజుల తర్వాత మనం కలిసేటప్పుడు ఇంతకు రెట్టింపు సమూహం ఇక్కడ ఉంటేనే ఈ కార్యక్రమానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఇప్పటిది కాదు. 9 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు. కొలంబస్ అనేటైనా నేను కనిపెట్టినా అని చెప్పేదాకా అమెరికా లేదు. 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు. యేసు అనే వ్యక్తి తెలిపిండు ప్రపంచానికి. 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి. 1400 సంవత్సరాల ముందు వరకు ఇస్లాం దేశాలు లేవు, అవి కొత్తగా ఏర్పడ్డాయి. మరి ప్రపంచ చరిత్రలో పరిశోధకుల కులమానాలకు కూడా అందనంత వయస్సు గల ఒకే ఒక్క దేశం. ఏ దేశం? గట్టిగా గుండెల విసెల చెప్పండి.
అది మన భారతదేశం. మన సంస్కృతి ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాల్లో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం మన భారతదేశం అని గర్వంగా చెప్పుకుందాం. ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఈ తరానికి ఇన్స్టాగ్రాములు, ఫోన్లు, వాట్సాప్లు కొట్టుకపోతున్న ఈ తరానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయాలి. ఆధ్యాత్మిక వైపు మళ్ళిస్తే ఆ భగవంతుడిని సేవించడమే కాదు, ఇంట్లో తల్లిదండ్రులను కూడా సేవించడం అలవాటు చేసుకుంటున్న ఒక ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమ ఉద్దేశం. దయచేసి ఈ భావనను మన తర్వాతి తరాలకు మనం సగర్వంగా అందజేయాలంటే ఈ ఇన్స్టాలు, వాట్సాప్లు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. నచ్చితే ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనము గోవింద. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. చప్పట్లు. నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నందనందన నవనిత చోర గోవింద నందసానదని గోవింద పాప విమోచక రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మనోహర్ గారికి, నారగోడు గారికి అలాగే ఇగో ఇగో అలాగే అలాగే నా ప్రేయసి రాజశేఖర్ నాకు మనం ఇప్పుడు కార్యక్రమంలో జోష్కి వెళ్దాము, అందరు రెడీ ఉండాలా. ఓటు నాగరాజు గారు. ఇప్పుడు మేమేం ఆపమమ్మా, అయిపోయింది. ఇదంతా టైం మీదే. నాగరాజు గారు సమయము గుడినే కట్టాలిరా రామయ్యది రుణమేది చాలిరా జన్మభూమి గుడినే కట్టాలిరా రామయ్యది రుణమేది చాలిరా జన్మభూమి. ఎన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా ముందు నడవరా శ్రీరాముని గుడి గట్టగా కన్నిదొరపోకు